వాళ్ళకి ట్రైన్డ్ టీచర్స్ ముందుగానే చెప్పబడినట్లుగా వాళ్ళకి ప్రత్యేకమైన ఆ టైటిల్‌ని, ఆ గుర్తింపుని ఇవ్వటం జరుగుతుంది. కనుక ఈ విషయంలో మరి టీచర్స్ అయిన వాళ్ళందరూ కూడా గమనించాలి అని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇక పాఠ్యాంశాలకు మనం రావటానికి ప్రయత్నం చేద్దాం. గతంలో తెలిపినట్లుగా మన పిల్లలకు ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. ఆ ఇలాంటి వాళ్ళు అనగానే ఎవరు అనే దాన్ని తెలియజేస్తాం. పరలోక రాజ్యము అనగానే దేవుడున్న లోకం. దేవుడున్న లోకానికి ఎవరు వెళతారు? ఎలాంటి వారిది పరలోక రాజ్యం? వాళ్ళు ఎలాంటి వాళ్ళై ఉంటారు అనే విషయాన్ని మరి ఈ సెమినార్లో మనం మన పిల్లలకు తెలియజేసే టైటిల్కి సంబంధించిన అంశం. దీంట్లో భాగంగా మరి గత వారంలో కూడా చెప్పినట్టున్నాం. ముఖ్యంగా పాత నిబంధన కాలంలో కానీ, పితరుల కాలంలో కానీ, ప్రవక్తల కాలాల్లో కానీ, రాజుల కాలాల్లో ఎందరైతే మరి ఆయా జనాంగాలుగా ఉన్నారో వారందరినీ కూడా ముందు పెడతాం. ఎందుకనంటే మన పిల్లలు ఎలా పెరగాలి? ఒక పితరుడు లాంటి వాడిగా పెరగాల, ఒక ప్రవక్తగా పెరగాల, దేవుడు అనుకున్న రాజులా పెరగాల, దేవుడు అనుకున్న మరి యాజకుల్లాగా పెరగాల. ఇవేవైతే మరి దేవుడు ఉద్దేశించాడో, ఆయన కోరుకున్నాడు. అలా కోరుకున్న వాటి ప్రకారంగా మనం పెరగాలి, మనం పెద్దవాళ్ళు అవ్వాలని ఆయన సంకల్పం. ఆ సంకల్పాన్ని మరి నెరవేర్చడానికి ఎందరైతే కృషి జరిపించారో వాళ్ళందరినీ కూడా మన పిల్లలకు తెలియజేయటానికి ముందుకి వెళ్తాం. ఇక దాంట్లో భాగంగా అంటే మీరు అనుకోవచ్చు ఇదేదో క్యారెక్టర్ స్టడీ లాగా ఉన్నట్టుగా ఉంది కదా అని మనం భావించవచ్చు. అంటే అందులో పాత నిబంధనలో కొంతమంది క్యారెక్టర్స్ని చూపించి పాఠ్యాంశాలు చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ మనం చేసే అతి పెద్ద మిస్టేక్ అదే. క్యారెక్టర్ స్టడీ అని, బయోగ్రఫీ అని ఇలా తెలుసుకోవటం ద్వారా అతని గూర్చి తెలుస్తుంది తప్ప అతను ఎవరు, అతను ఏం చేశాడు అనేది తెలుస్తుంది తప్ప ఇక్కడ దానికి తావులేదు. మీరు అలాంటిది అనుకుంటే ఆ ఉద్దేశ వ్యవహారాలు నిజంగా రాంగ్. అది ఎలానో ఒక ఉదాహరణ ద్వారా మొదటి పాఠ్యాంశం ద్వారా ఒక చక్కటి కంటెంట్ని మనం సిద్ధం చేసుకుంటాం. అదేంటి అని అంటే దేవుడు బైబిల్లో ఒక వ్యక్తి తాలూకా జ్ఞాపకాలని ఆ వ్యక్తితోటే ఆపేయలేదు. ఆ వ్యక్తి లాంటి వాళ్ళని మరి చాలా మందిని చూడాలి అని ఆయన నిర్దేశించాడు, ఆలోచన చేశాడు, తెలియజెప్పాడు కూడా. దాంట్లో భాగంగా ఒకసారి మనం బైబిల్లోకి నిజంగా వెళ్ళగలిగితే చూసి ఎంతమంది
ఎలా ఉన్నారు ఏంటి అనే సందర్భాలు తెలుసుకునే ప్రయత్నం ఒకవేళ నిజంగా మనం చేస్తే దాదాపు 150 పైచీలకు 150 వరకు ఉంటారు అనుకుంటున్నాము. మేబీ 1-2 ఎక్కువై కూడా ఉండొచ్చు. ఏంటి అంటే వీళ్ళు ఒకసారి ఒక ఉదాహరణ చూద్దాం. యాకోబు దేవుడు వారిరువురు కూడా యాకోబు, ఏశావు వీరిరువురు కూడా కవలలు. ఒక గర్భవాసం నుండి కొన్ని గంటల తేడాల్లో పుట్టిన వాళ్ళు. ఒకటే గర్భం, తండ్రి ఒకటే, తల్లి ఒకటే. కానీ ఇద్దరు పుట్టిన కూడా ఇద్దరు గురించి దేవుడు చెప్పిన మాట మనందరికీ తెలుసు. నేను యాకోబుని ప్రేమించాను, ఏశావుని ప్రేమించలేదు. మరి ఇద్దరు ఒకటే విధానం కదా, ఒకసారి పుట్టారుగా, ఒక తల్లి పిల్లలే కదా. ఒక తల్లి పిల్లలు అన్నప్పుడు దేవుడు ఇష్టపడొచ్చు కదా అంటే, ఇష్టపడటానికి ఇష్టపడకపోవటానికి దేవుడు ఏదో పై రూపాలు లేకపోతే ఇంకేవేవో చూస్తాడు అనుకోవటం పొరపాటు. దేవుడు చూసే విధానం ఎలా ఉంటుందో ఒకసారి చూసే ప్రయత్నాన్ని చేద్దాం. దేవుడు చూసే విధానం ఎలా ఉంటుందో అది మన పిల్లలకు తెలియజెప్పాలి. వీళ్ళు వాళ్ళ పెరుగుదల కేవలం యాకోబు ఒక్కడే పెద్దవాడైపోయాడు, ఆ తర్వాత ఆయన ముసలివాడైపోయాడు, ముసలితనమందు కాలు ముడుచుకుని లేదా చనిపోయాడు, ఈ సందర్భాలతోటి యాకోబు చరిత్ర క్లోజ్ అయిపోయింది అనుకుంటే ఇక దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. యాకోబు అనగానే ఇట్స్ ఎ ట్రైబ్. ఆయన 12 జాతులకు తండ్రి ఆయన. అంటే ఆయనలో నుండి 12 జాతులు వస్తున్నాయి. వీళ్ళందరూ కూడా యాకోబుని రిఫ్లెక్ట్ చేసేవాళ్ళు. యాకోబు యొక్క ఆయన పరంపరను కొనసాగించేవాళ్ళు. ఆ యాకోబుని దేవుడు ఎంచుకున్నాడు, ఇష్టపడ్డాడు. అతనిని బట్టి అతని కుటుంబీకులు, అతని సంతానమైన ఈ ఇశ్రాయేలు అని పిలువబడుతుంది. ఈ ట్రైబ్స్ ని మనం ఎందుకు పర్టికులర్గా చూడాలి? అలాగే ఆయనకు అపోనెంట్ గా ఉన్న ఆయన సహోదరుడైన ఏశావు. ఈ ఏశావు అతని సంతానము, అతను గూర్చి అక్కడేదో కేవలం అతడు మాత్రమే ఉన్నాడు, అతను చావుతోటి అతనితో క్లోజ్ అయిపోయింది అనుకోవద్దు. దేవుడు అక్కడ తెలియజేసిన విధానం ఏంటి అని అంటే, అమ్మ నీ గర్భంలో నుండి 2 జనపదములు పుట్టును. 2 జనపదములు అంటే 2 జాతులు పుట్టుకొస్తాయి. ఒక ఆయన ఒక జాతికి మూల పురుషుడు అవుతాడు, ఇంకొక ఆయన ఇంకొక జాతికి మూల పురుషుడు అవుతాడు. వీళ్ళ పెరుగుదల ఏదైతే ఉందో, వీళ్ళ యొక్క అప్స్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో, కేవలం ఈ యాకోబు ఒక్కడే పెరిగిన విధానాన్ని ఒక్కటే చూస్తే కరెక్ట్ కాదు. ఆయన సంతానంలో ఉన్న వాళ్ళు, వాళ్ళని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే ఇశ్రాయేలు. వాళ్ళ పెరుగుదల ఎలా ఉంది అంటే, ఆ జాతిలో నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా పెరిగారు, ఎలా ముందు దేవుని వైపుకు రాగలిగారు, వారు నిజంగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారా? ఇక ఆయన అన్న ఏశావు ఆయన పెరిగిన విధానం ఎలాంటిది? ఆయన పిల్లలు ఎవరున్నారు? చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏమనబడ్డారు? ఎదోమీలు. కేవలం
యాషావు గురించి మాత్రమే మనం తెలుసుకుంటాం, ఇదేది క్యారెక్టర్ స్టడీ అనుకున్నారు కదా, దానికోసం అది క్యారెక్టర్ స్టడీ కాదు. దయచేసి అలా భావించకండి. పిల్లలకు కూడా పాఠాలు అలా చెప్పటానికి ప్రయత్నం చేయకండి. అలా చేయటం వల్లనే మనం చాలా చాలా అంటే స్టఫ్ లేకోకుండా మనం మన పిల్లల్ని పెంచుతున్నాం. బైబిల్ విషయంలో మిగిలిన అన్ని విషయాల్లో చాలా చక్కగా పెరుగుతున్నారు, కానీ బైబిల్ విషయంలోకి వచ్చేటప్పటికి చాలా లో ప్రొఫైల్లో పెరుగుతున్నారు. అది కరెక్ట్ కాదు. కనుక పిల్లల యొక్క ఆ స్టాండర్డ్ లెవెల్స్ని మనం పెంచగలగాలి. యాకోబు అనగానే దేవుడు ఎవరినెవరిని చూశాడు, ఇదిగో ఓ ఇశ్రాయేలు అని చాలా సందర్భాల్లో ఇశ్రాయేలీలందరిని గూర్చి ప్రస్తావిస్తూ, ఇశ్రాయేలీలందరినీ గమనిస్తూ, ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన సంబంధికులుగా వాళ్ళని స్పాట్లైట్ చేయటం. అలాగే యాషావు అనగానే యాషావు ఒక్కడే కాదని, ఆయన సంతానమైన ఎదోమీయులు వీళ్ళ గూర్చిన ప్రస్తావన. మరి వీళ్ళు గూర్చిన ప్రస్తావన ఇలా కంటెంట్ ఏదైతే ఉందో, అంటే ఒక క్లాస్లోకి వచ్చేటప్పటికి మరీ చిన్నపిల్లలు ప్రైమరీ వారికి కేవలం ఆ మూల పురుషుడైతే ఎవరైతే ఉన్నారో ఆ మూల పురుషుడు ఎవరు, అంటే ఆ ట్రైబ్, ఆ జాతికి ఎవరు, ఆయన ఎలా పెరిగాడు, ఆ జాతి వాళ్ళు ఎలా పిలువబడ్డారు అనే విషయాలు కొన్ని సెంటెన్స్ వైజ్ చెప్తాం. ఆ తర్వాత ఆయన సంతానం వాళ్ళు ఎలా పెరిగారు, ఎందుకు అని అంటే ఇవి ఎక్కడికి లీడ్ చేస్తాయి అని అంటే, ఎక్కడికి మనం లీడ్ చేస్తాయంటే, ఈవేళ మనం ఏమనుకున్నా ఏం అనుకోకపోయినా మనం అందరం కూడా క్రీస్తుని అంగీకరించటంతో క్రైస్తవులయ్యాం. అంటే ఒకరిగా లేము, ఒక ఇండివిజువాలిటీగా లేము, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా మనకు ఒక సిగ్నిఫికెంట్ నేమ్ అనేది పాస్ చేయబడింది, మనకి ఇవ్వబడింది. వీరందరూ క్రైస్తవులండి, వీరందరూ హైందవులండి, వీరందరూ నాస్తికులండి అని ఎలా అయితే పార్టీషన్స్, సెగ్రిగేషన్స్ వచ్చాయో, మనం కూడా ఆ క్రీస్తుని నమ్మిన తర్వాత ఆ క్రైస్తవులుగా ఎలా ఉంటారు, ఆ క్రైస్తవులుగా ఎలా ఉంటారు, ఆ క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవులుగా పిలవబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా పెరుగుతారు. ఇప్పుడు అది ఆయన తండ్రులు ఎలా పెరిగారు, ఆయన తండ్రులు ఇన్ ద సెన్స్ ఆ మూల పురుషుడైన ఆయన ఎలా పెరిగాడు, దేని ఆధారాలతో ఆయన ఫార్వర్డ్ అయ్యగలిగాడు, ఆ తర్వాత ఆయన పిల్లలైన వాళ్ళు, ఆయన జాతికి సంబంధించిన వాళ్ళు, ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళు ఎలా పెరిగారు, అది మనం కన్సిడర్ చేసే విధానం. వాళ్ళ అభ్యున్నతి ఎలా ఉంది, వాళ్ళు తీసుకున్న స్టెప్స్ ఎలా ఉన్నాయి, ఆ స్టెప్స్ని బట్టి వాళ్ళ జీవితం ఎలా మార్పు చెందింది, దీని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం. ఇవి పిల్లలకి చిన్ననాటి నుండే ఎందుకు చెప్పాలి అని అంటే, వాళ్ళు ఏ పందాలో పెరుగుతున్నారు, నువ్వు యాకోబులా పెరుగుతున్నావా, ఎదోమీయుడిలాగా పెరుగుతున్నావా, ప్రవక్తగా పెరుగుతున్నావా, రాజుగా పెరుగుతున్నావా, లేదా నువ్వు న్యాయాధిపతిగా పెరుగుతున్నావా, నువ్వు క్రీస్తులా పెరుగుతున్నావా. మరి క్రీస్తులో ఇవన్నీ ఉంటాయా అంటే, క్రీస్తులో ఏమేమైతే ఉంటాయో అనే విషయాలు మనందరికీ తెలుసు. యేసు క్రీస్తు గారు అనగానే ఆయన రాజుగా ఉన్నాడు, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. కనుక వాళ్ళల్లో ఒకవేళ పాత వాళ్ళు అందరూ ఎవరు కూడా మంచి వాళ్ళు ఎవరు లేరండి అనుకోవచ్చు. లేరు అనుకుంటే వాళ్ళలా మనం జీవించకూడదని
మనకు ఒక మోరల్ అంతే. ఒకవేళ మంచిగా ఎవరన్నా జీవించారు అని అంటే వాళ్ళలా మనం కూడా ముందుకు వెళ్ళాలి అని సూచించబడింది. లేదండి వీళ్ళెవరు కూడా మోడల్ కాదు అనుకుని ఒకవేళ నువ్వు అర్థం చేసుకోగలిగితే ఇక క్రీస్తునే నువ్వు మాదిరిగా తీసుకుని ముందుకెళ్ళచ్చు. ఆ క్రీస్తు వారు ఏ ఏ సందర్భాలలో ఎలా పెరిగాడు, ఏ విషయాలు పెరిగాడు అనే విషయాలు దేవుడికి ముందుగా ఏవైతే నచ్చాయో కొంతమందిలో కొన్ని నచ్చాయి. పితరుడు అబ్రహాము ఆయనకి నచ్చాడు. ఆయన ఆయన చూసిన కోణంలో అబ్రహాం నచ్చాడు ఆతిథ్యం ఇచ్చే విషయంలో. అలాగే యాకోబుని నేను ప్రేమించాను. ఎందుకు యాకోబుని ప్రేమించాడు? ఎస్, యాకోబుని ప్రేమించడానికి గల కారణాలు ఏంటి అంటే ఒక కుమారుడు తల్లిదండ్రుల సంరక్షణలో ఎలా ఉంటే ఆయన తండ్రికి ఇష్టమైన వాడిగా ఇక్కడ కనెక్ట్ అవుతున్నాడుగా. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఇష్టమైన కుమారుడిగా పెరిగాడో ఈ యాకోబు కూడా యాకోబు నా కుమారుడా నేను నిన్ను ప్రేమించాను అని అంటాడు. ఆ యాకోబుని ఎందుకు ప్రేమించాల్సిన పరిస్థితులు వచ్చాయి? ఆ యాకోబు ఏం చేశాడని ఆయన ప్రేమించాడు. యాషాబు ఏం చేయలేదని ఆయన ప్రేమించలేదు అనే విషయాలు క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా మన పిల్లలకు చెప్పే పాఠ్యాంశాలు. అలాగే రాజుల దగ్గరికి దీని తర్వాత న్యాయాధిపతులు, ప్రవక్తలు, పెద్దలు, రాజులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంపారిజన్ తోటి మనం ముందుకు తీసుకెళ్తాం. ఈ పరంపరలో అంటే ఇలా చేసే మనం వ్యవహారంలో అందరినీ స్పాట్లైట్ చేయలేం కనుక, అందరినీ స్పాట్లైట్ చేయటం అనేది కష్టం అవుతుంది కనుక కేవలం కొందరిని మాత్రమే మనం తీసుకోవటం జరిగింది. పెద్దల కాలానికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎలాంటి వాళ్ళే పరలోక రాజ్యం, ఎలాంటి వారిదే పరలోక రాజ్యం అన్న వాళ్ళు పితరుల కాలంలో ఎలా ఉన్నారు దానికి మనం యాకోబుని చూస్తాం. యాషావుని ఎలా ఉన్నాడో దానికి ఆయనలా మనం మరి ఆయన విధానాల్లో ఎక్కడెక్కడైతే తేడాలు పడ్డాయో ఆ తేడా సంబంధించిన విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండటానికి ఆయన్ని మాదిరిగా తీసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ వ్యవహారానికి వచ్చేటప్పటికి రాజులు. వీళ్ళు రాజుల కాలానికి వచ్చేటప్పటికి సౌలు రాజు, దావీదు రాజు వీళ్ళు ఏకకాలంలో ఉన్నప్పుడు నేను సౌలు విషయంలో దేవుడైన యెహోవా సౌలు విషయంలో సౌలు నీ గురించి నేను చాలా మంచి విషయాలు నీతో నేను చాలా గొప్ప సందర్భాలు చెయ్యాలి అనే ఆలోచన చేశాను, కానీ వద్దు, నీ విధానం నీ పద్ధతి తేడా పడింది. అంటే ఎక్కడైతే తేడా పడుతుందో, ఎక్కడైతే ఏ సందర్భాల్లో అయితే డిఫరెంట్ వేరియేషన్స్ వస్తున్నాయో రాజుగా ముందుగానే ఎంచుకున్నాడు. కానీ రాజుగా ఉండటానికి ఆయనే కాదు ఆయన కుటుంబంలో ఇంకెవరిని కూడా రాజుగా ఆయన ఇక చూడలేదు, ఇక చూడదలుచుకోలేదు. ఇక చూడండి, ఒక్క చిన్నపాటి చేంజ్ మొత్తం ఆయన జనరేషన్స్ అన్నిటికీ ఆపాదించబడింది. అలాగే సౌలు విషయంలో దేవుడు తీసుకున్న నిర్ణయం అలాంటిదైతే దావీదు విషయంలో కూడా దేవుడు, దావీదు నా ఇష్టానుసారమైన కుమారుడా, నేను నీ జనరేషన్స్ లో వచ్చే వాళ్ళందరినీ కూడా అసలు నీ జనరేషన్ లో నుంచి వచ్చే వాళ్ళని రాజులా నిలబెడతాను, నీలో నుంచి ఒక గొప్ప మహారాజు పుట్టబోతున్నాడు అని ఆయనకి చక్కటి వాగ్దానాన్ని ఇచ్చాడు, నెరవేర్చాడు. దాన్ని మనం యేసుక్రీస్తులో చూడవచ్చు. చూడండి, అంటే ఒక ఆయన
అక్కడికి ఆ జనరేషన్స్‌ని ఆప్ చేసే ఆప్ అక్కడితోటి ఆపేయటం జరిగింది. ఇంకొక ఆయన అలా కొనసాగించుకుంటూ క్రీస్తులోకి వెళ్ళటానికి అవకాశాన్ని తీసుకున్నారు. ఇద్దరు కూడా రాజులే. ఒక ఆయన మామ అవుతాడు, ఒక పెద్దాయన అవుతాడు. మామగారిలాగా ఉన్నాడు. పిల్లనిచ్చిన తండ్రిలా. ఇంకా ఆయన తనకి కొడుకులాగా. ఈవెన్ సౌలు కూడా చాలా సందర్భాల్లో నాయనా నా కుమారుడా, దావీదా అని ప్రాధేయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక తండ్రి కుమారుల బంధంలాగా కనిపించే ఆ వ్యవహారంలో సౌలు ఆయన చేసే పనులు దేవునికి నచ్చకపోతే ఆయనని ఆయన కుటుంబీకులందరినీ కూడా ఇక ఆ లైన్‌లో ఆ రాజుల వ్యవహారంలో నుంచి పక్కన పెట్టేసిన విధానం ఉంది అనంటే, ఆయన తర్వాత వాళ్ళు ఎలా పెరిగారు అనే విషయాలు మనకి దోహదపడతాయి. దావీదు ఆయన ఎలా పెరిగాడు? ఆయన తర్వాత ఉన్న వాళ్ళు ఎలా పెరిగారు? ఏమేం చేశారు? అనే దాన్ని ఆల్మోస్ట్ మరి ఈ పరంపరలు, ఈ సిరీస్‌లో తక్కువ సందర్భాలు చిన్నపిల్లలకు, హై స్టాండర్డ్ వ్యవహారం పెద్దవాళ్లకు నేర్పించడానికి మరి ముందుకెళ్దామని. అంటే ఒకరోజు మీరు సాధ్యమైతే ఇదొక కంటెంట్ ఏదైతే ఉంటుందో ఇది ఒకరోజు ఈ రాజులు సంబంధించిన వాళ్ళు ఒకరోజు, ఇక ప్రవక్తలు. ఈ ప్రవక్తల్లో చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళందరిలో కూడా మనకి సమూయేలు ప్రవక్త, అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన కుమారులే అక్కడున్న వాళ్ళకి నీ ప్రవర్తన వంటి వారు, నీ పిల్లలు నీ ప్రవర్తన వంటి వారు కారు అంటే అక్కడున్న జనులే అలా చెప్పే విధానం చూస్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. అంటే ఒక ప్రవక్త ఆయన పెరిగిన విధానం ఎలా ఉంది, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ వచ్చే వాళ్ళు ఎలా డీవియేట్ అయిపోతున్నారు, ఎలా ఆ స్థానాన్ని కోల్పోతున్నారు. మనకి ఇవ్వబడిన స్థానం ఏంటి, మనకి ఇవ్వబడిన స్థానంలో నుంచి మన పిల్లలు ఎలా దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పటానికి ఆయన పిల్లలు. ఇక ఈ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రవక్తలు చేసే పని కాకుండా వారు చేస్తున్న క్రియలను బట్టి వాళ్ళు నేను ప్రవక్తలు, నేను ఏర్పాటు చేసుకోలేదు అసలు వాళ్ళని, కానీ వాళ్ళు ప్రవక్తలుగా చలమణి అవుతున్నారు. వాళ్ళు సాతాను సంబంధులు, అపవాది సంబంధులు, అపవాది చేత ప్రేరేపించబడిన వాళ్ళు. ఇక చూడండి, అంటే ఏ స్థాయిలోకి ఈ ప్రవక్తల పరంపర వెళ్ళిందో మనం చూడగలిగితే నిజంగా ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. దేవుడి సైన్యము అలాగే అపవాది సైన్యంలో భాగంగా మనం మరి డిప్లొమా కానీ తర్వాత మాస్టర్స్ ఈ డిగ్రీలు చదివేటప్పుడు వీళ్ళు గూర్చిన వివరణ కూడా మనం కాస్త తెలుసుకుని ఉంటాం. ప్రవక్త ఎలా ఉండాలి, కానీ అపవాదికి సంబంధించిన ప్రవక్తగా ఎలా చలామణి అవుతున్నాడో, అంటే ఈ ప్రవక్త ఎలా ఉండాలి, ఆ ప్రవక్త ఎలా ఉన్నాడు, ఈ ప్రవక్తల్లో ఉన్న డిఫరెన్షియేషన్ మనం తెలుసుకోగలగాలి. అవి మన పిల్లలకు చెప్పాలి. చిన్ననాటి నుండి వాళ్ళు ఈ ప్రవక్త అనగానే ఎలా గుర్తుపట్టాలి. మరి ఇప్పుడు ప్రవక్తలు లేరు కదా అండి అనొచ్చు. మనం ప్రవక్తలు లేరు కదా అనొచ్చు. బోధకులు ఉన్నారుగా. వారు బోధించే బోధన విధానం దేన్ని సెంట్రలైజ్డ్ చేస్తూ బోధిస్తున్నారు, అది మన పిల్లలకు తెలియజెప్పకపోతే
వాళ్ళు ఎవరు చెప్పిందైనా, ఏం చెప్పేదైనా విని వారి జీవితాలను నిష్ప్రయోజనంగా చేసుకుంటారండి. కనుక ఈ రాజులు కానివ్వండి, ప్రవక్తలు కానీ, అలాగే పితరులు సంబంధించిన వ్యవహారం కానీ, ఇక్కడ ఈ డిఫరెన్షియేషన్ మనం చూడటం జరిగింది. వీటిల్ని 3 రోజులకి 3 పాఠ్యాంశాలుగా పొందుపరచడం జరుగుతుంది. ఇంకా ఉన్నారమ్మా? ఇంకెవరైనా ఉన్నారు? దీనికి సంబంధించిన అంటే మీకు ఒక క్లారిటీ వచ్చింది. ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు. రాజుల్లో దావీదు సంతానపు రాజులు, అలాగే రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్న సౌలు, అలాగే ఇక ఆ తర్వాత ఇశ్రాయేల్ రాజుల్లో కూడా ఎవరు కూడా ఏ ఒక్కరూ కూడా దేవునికి ఇష్టలుగా కాకపోవటం, ఆయా సందర్భాలు ఎలా వాళ్ళ జీవితాలను చిన్న భిన్నం చేసుకున్నారు. ఆ హైలైటెడ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే పొందుపరుచుకుంటూ ముందుకెళ్ళటం జరుగుతుంది. కనుక వీటి విషయంలో కాస్త ప్రియులైన వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా ఎలాంటి వారు దేవుని రాజ్యంలో ఉంటారు, ఎలాంటి పితరులు, ఎలాంటి రాజులు, ఎలాంటి ప్రవక్తలు వెళతారు. ఇక దేవుడు ఇదొక సిరీస్ ఆఫ్ 3 రోజులకి 3 క్లాసులకు సంబంధించిన విషయాలు అయితే, ఇక 4వ రోజుకి నియమింపబడిన కొన్ని పొజిషన్స్, కొన్ని దేవుడు ఏర్పాటు చేసినవి. దేవుడు యాజకుడుగా ఉండమన్నాడు, ప్రధాన యాజకుడుగా ఉండమన్నాడు. యాజకుల పని వేరు, ప్రధాన యాజకుల పని వేరు. అలాగే అపోస్తుల పని వేరు, దొంగ అపోస్తులు కూడా చేరుకున్నారు. దొంగ అపోస్తులు, యాజకులు, వీళ్ళు చేయాల్సిన పనులు చెయ్యలేకపోవటం ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన మరి దేవుడు ఏర్పాటు చేసినది ఒకటైతే, దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ ఏర్పాటులో నడిచే వాళ్ళు కొందరైతే, ఆ ఏర్పాటులోనికి దేవుడు ఏర్పరుచుకోకుండానే వారికి వారే ఏర్పరుచుకుని వాళ్ళు మరి అపవాది ప్రేరేపితులుగా ముందుకెళ్లే విధానం, దాన్ని కూడా మన పిల్లలకు తెలియజెప్పే ప్రక్రియను 4వ రోజు చేస్తాం. ఇక చివరి రోజు 5వ రోజు క్రీస్తుని అంగీకరించిన క్రైస్తవులు. ఇది మేజర్. అంటే వీళ్ళందరినీ ఎందుకు చూపించుకుంటూ వచ్చాము అని అంటే, ఇదిగో ఇలా క్రైస్తవుడిగా ఉండాలి. ఆ క్రీస్తు ఏ విధానంలో దేవుడు మెచ్చే విధానంలో పెరిగాడో, ఆయన పెరిగే విధానం ఇలాంటి వారిదే అన్నాడు కదా. ఇలాంటి వారిదేలో ఆ క్రీస్తు జ్ఞానమందును, వయసునందును ఎలా అయితే పెరిగాడో, మనము కూడా మన పిల్లలు ఆ జ్ఞానమందు, ఆ వయసులో పెద్దల దయతోటి, దేవుని దయతోటి ఎలా వర్ధిల్లాలి అనే విషయాలు చెప్పడం జరుగుతుంది. కనుక ప్రియులారా, ఇది బేసిక్గా ఆల్మోస్ట్ ఒక డేలో హాఫ్ ఆఫ్ ది పార్ట్ మార్నింగ్ సెషన్కి సంబంధించిన కంటెంట్ అంతా కూడా ఒక సిస్టమాటిక్ లాంటిది
దాన్ని విడిచిపెట్టండి. అప్పుడే మీరు మనసులోకి తెచ్చుకోవటానికి ప్రయత్నించండి. అన్నీ ఒకసారి అంటే కాస్త డిస్టర్బ్డ్‌గా ఉంటాం. కనుక అక్కడికెళ్ళొద్దు. సెకండ్ హాఫ్ గురించి మీరు అప్పుడే ప్రస్తావనలోకి రాకండి. ఇది కంప్లీట్‌గా మనం పూర్తిగా మనం మన కంట్రోల్‌లోకి తెచ్చుకొని, మనం బోధించగలిగిన సామర్థ్యాలని ఆపాదించుకోగలిగినప్పుడు సెకండ్ దానికి వెళ్ళటం జరుగుతుంది. మరి దీంట్లో టీచర్స్‌గా ఉన్న మీరందరూ కూడా ఆల్రెడీ కంటెంట్‌ల మీద, తర్వాత సబ్జెక్ట్ మీద కాస్త యాక్టివ్‌గా ఉంటారు గనుక, యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు గనుక, మీకు జస్ట్ మార్గాన్ని చూపిస్తే నడుచుకుని వెళ్ళిపోయేవారే గనుక, మీకు మార్గాన్ని సూచించడం జరుగుతుంది. కనుక నెక్స్ట్ వీక్‌కి ట్రైన్డ్ టీచర్స్ గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. ట్రైన్డ్ టీచర్స్ అనేవాళ్ళు మీకు ఆ టైటిల్ ఏదైతే ఉందో దాన్ని మేము ఆపాదిస్తున్నాము. ఇది పొందాలి అనుకున్న వాళ్ళు మరి ఇవ్వబడిన కంటెంట్‌కి సంబంధించి ఇవ్వబడిన అంశాల మీద వర్కౌట్స్ చేయాలి. అప్పుడే మీకు టైటిల్ అది వస్తుంది. లేదు అంటే అది రాదు. మీరు సూచించిన మార్గంలో నడవాలి. అలా నడిస్తేనే మీరు ట్రైన్డ్ అవుతారన్నమాట. కనుక వచ్చే వారానికి ప్రియులు గమనించగలిగితే వచ్చే వారానికి యాకోబు, ఏశావు వారి జీవితంలో ఓన్లీ కేవలం అంటే చిన్నగా స్టెప్స్ మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. వారి ఇరువురి జీవితాలు మీకు ఎగ్జాంపుల్‌గా 2, 3 విషయాలు చెప్తాను. దాన్ని బట్టి మీరు ఒక నోట్స్‌ని ఎలా ప్రిపేర్ చేసి పంపించాలో మీకు చెప్తాం. మీరు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ టైమ్ బీయింగ్ మనకి ఇక్కడ అందరికీ సమయం ఇచ్చి అందరి చేత మాట్లాడించడం, అందరి చేత చెప్పించడం కష్టతరం అవుతుంది కనుక మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేస్తే మీరు పొందుపరిచిన అంశాలు పరిగణలోకి తీసుకుని దానిని బట్టి మీరు కూడా అంటే సెంట్రలైజ్డ్ మెటీరియల్‌కి దగ్గరగా ఉన్నారు అని, లేదా కాస్త కొన్ని 2, 3 పాయింట్స్ మీరు చెప్పినవి కాకుండా ఇంకా యాడ్ అయినవని మీకు ఆ డిఫరెన్షియేషన్ మీకు తెలియటానికి చక్కగా ఉంటుంది. కనుక యాకోబు, ఏశావుల జీవితాలలో వాళ్ళ పెరిగిన విధానాన్ని చక్కగా ఒక 4-5 పాయింట్లు, కేవలం పాయింట్స్. పాయింట్ దాన్ని ఎదురుగా రిఫరెన్స్ ఎగ్నెస్ట్ రిఫరెన్స్ కంపల్సరీ ఉండాలి. ఒక ఉదాహరణ చెప్తాను. అంటే దేన్ని పాయింట్‌గా పరిగణించబడుతుంది అని అంటే, ఈ యాకోబు, ఏశావుల విషయాల్లోకి వచ్చేటప్పటికి మరి గత కాలంలో కూడా కొంతమంది ప్రియులు విన్నారు అని నేను ఆశిస్తున్నాను. వీళ్ళ పెళ్లి విషయాల్లో ఒకసారి మనం చూడగలిగితే, ఒకసారి వాళ్ళ పెళ్ళిళ్ళ విషయాల్లో వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుని వాళ్ళు వెళ్ళారు, ఎలాంటి వ్యవహారాన్ని కొనసాగించారు అనే దాంట్లో వాళ్ళ ఇరువురికి కూడా డిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ ఏంటో ఒక్క పాయింట్లో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఒకసారి చూడగలిగితే ఆదికాండం ఈ ఆదికాండములో మరి వీరిరువురు కూడా ఇద్దరుగా పుట్టారు. మనందరికీ తెలుసు. ఆయన తల్లి మరి గర్భంలో పుట్టిన అప్పుడే దేవదూత ద్వారా దేవుడే తెలియజెప్పిన పదజాలాలు మనం చూడొచ్చు. అమ్మ, నీవు 2 జనపదాలకు తల్లిగా ఉన్నావు.
రెండు కూడా నీ దాంట్లో నుంచే రాబోతున్నారు అని పెద్దవాడు చిన్నవాడికి మరి దాసుడైపోతాడు అని ముందుగానే చెప్పటం. మీరు ఇక్కడ ఇక్కడ నేను స్క్రీన్ మీద దీని మీద వేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి జస్ట్ మీకు ఒక క్లారిటీని చూపించడానికి మాత్రమే. ఇది ఆదికాండం 25 అధ్యాయం. ఆదికాండం 25 అధ్యాయం. తల్లికి దేవుడైన యెహోవా ముందుగానే తెలియజెప్పిన వ్యవహారం ఏమని అంటే, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైనదిగా ఉండును. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని చెప్పారు. ఇక ఆ సందర్భాలన్నీ కూడా మనందరికీ పరిచయం ఉన్న సందర్భాలు. ఇక వీళ్ళ పెరుగుదలకు వచ్చేటప్పటికి ఒకసారి మీరు చూడగలిగితే, ముందుగా కంగారు పడిన యాషావు పెళ్లి విషయంలో కంగారు పడ్డాడు. యాషావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరి కుమార్తె యగు యెహూదీతును, హిత్తీయుడైన ఎలోను కుమార్తె యగు బేసమతును పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకు రెబ్కానకు మనోవేదన కలుగు చేసేది. వీరి ఇతడు చేసుకున్న ఇద్దరిని వివాహం చేసుకున్న ఈయన ఎవరి మనోవేదనకు గురి చేశాడు అని అంటే, తల్లిదండ్రులు ఇరువురు కూడా మనోవేదనకు గురి అయిపోయారు. వాళ్ళ పరిస్థితులు. వీళ్ళు ఎవరు అని అంటే వీళ్ళు కుటుంబీకుల్లో వాళ్ళు కారు, బయట వాళ్ళు. హిత్తీయుడు అంటే వివాహ వ్యవస్థకు వచ్చేటప్పటికి తల్లిదండ్రుల సూచనల మేరకే, తల్లిదండ్రుల సూచించిన మార్గం వైపుకే పెళ్లి జరుగుతుందా, లేదా నీకు నచ్చాడు, నీకు ఇష్టమయ్యాడు, నాకు ఇష్టమైతే చాలు, మీకు ఇష్టం అవ్వకపోయినా పర్వాలేదు అనే ధోరణితోటి వెళుతున్నారా? ఇదిగో ఇతడు తన ధోరణితోటి వెళ్ళాడు, తన తల్లిదండ్రుల ధోరణి పక్కన పెట్టాడు. ఇక్కడితోటి ఆగలే. ఇంకాస్త ముందుకెళ్ళిన తర్వాత మీరు చూడగలిగితే ఇంకొంతమందిని పెళ్లి చేసుకుంటాడు. వచనం చెప్పగలుగుతారమ్మా? ఇక్కడ చూద్దామండి. 28వ అధ్యాయము 8-9 వచనాల్లో చూడగలిగితే, ఇదిగాక కానాను చూడండి, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పదనరామునకు వెళ్ళిపోయాను. యాషావు తెలుసుకున్నప్పుడు, ఇదియుగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్లు కారని యాషావునకు తెలిసినప్పుడు అంటే వీళ్ళు ఇష్టపడట్లేదు, నా తల్లిదండ్రులు ఇస్సాకుకి ఇష్టం అవ్వట్లేదు. ఎందుకంటే ఇస్సాకు తన భార్య ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకు బాగా తెలుసు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా తండ్రి కోసం చూడండి. ఇప్పుడు తండ్రి కోసం, ఇంతకు ముందు నేను చేసుకున్న పెళ్లి నా తండ్రికి ఇష్టం అవ్వలేదు కనుక చూడండి, ఇష్టురాండ్లు కారని యాషావునకు తెలిసినప్పుడు యాషావు ఇష్మాయేలీల యొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక 1 కాదు 2 ఉన్నారు అప్పటికే, భార్యలు అంటున్నాడు, భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెను నెబయోతు సహోదరి అయిన మహలతును కూడా పెండ్లి చేసుకొనెను. వాళ్ళు ఇష్టం అవ్వట్లేదని వీళ్ళని కూడా చేసేసుకున్నాడు. చూడండి, అంటే ఇక్కడ పాయింట్ 1 ఏంటి అని అంటే, యాకోబు పెళ్లి విషయాల్లో తన తండ్రి
ఇష్టాన్ని ముందుగా గుర్తించకుండా పెళ్లి చేసుకున్నాడు? ఏశావు తన తండ్రికి ఇష్టమైనట్లుగా మళ్ళీ తన తండ్రికి వీళ్ళు ఇష్టం అవుతారా? ఇష్మాయేలీలు ఇష్టం అవుతారా? అది మరి ఎలా ఐడెంటిఫై చేశారో మనకు తెలియదు. తన తండ్రి ఇష్టం మేరకు, ఇదిగో నీ అన్న ఉన్న నీ మామ ఉన్నాడే, అక్కడికి వెళ్ళు, అక్కడి నుంచి నువ్వు చేసుకునిరా అన్నాడు. మరి ఈయన అక్కడికి వెళ్ళలేదు, అక్కడ ఉన్న వాళ్ళని చేసుకున్నాడు. మరొక అబ్రహాము సంతానానికి చెందిన వాళ్ళని చేసుకున్నాడు. అబ్రహాం సంతానానికి చెందిన ఇష్మాయేలీలను చేసుకున్నాడు. చూడండి, మొత్తానికి వ్యవహారం తేడానే పడుతుంది. కానీ యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను వద్దకు వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి విషయంలో తల్లిదండ్రులు ఏదైతే సూచించారో దానిని మాత్రమే నెరవేరుస్తున్నాడు యాకోబు. దానిని మాత్రమే నెరవేరుస్తున్నాడు. యాషావు అలా కాదు. కనుక ఈ విషయాలు మన పిల్లలకి చిన్ననాటి నుండే చెప్పాలి. ఎవరి సూచనల మేరకు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు? మన యవన బిడ్డలకు నీకు నచ్చాడనా, లేకపోతే నీకు ఏ పారామీటర్స్తో నువ్వు వేసుకున్న పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి నీ తల్లిదండ్రుల ద్వారా సూచించబడినవా లేదా నువ్వే సూచించుకున్నావా? చెక్ చేసుకో. మన పిల్లల్ని ముందుగానే ఎడ్యుకేట్ చేయించాలి అట్ల విషయాలలో. ఇది ఒక ప్రక్రియ. ఇది ఒక పాయింట్, కేవలం ఇది ఒక్కటే పాయింట్. యాకోబు, ఏశావు వారి వివాహ జీవితాల్లో ఎలా ముందుకెళ్లారు అనేది ఒక పాయింట్. మరి వీళ్ళ జీవితాల్లో ఇంకేమైనా కంపారిటివ్గా ఉన్నాయా? ఎస్, ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మన పిల్లలకు ఒక 5 నుంచి 10, చిన్నపిల్లలకైతే 5, పెద్దవాళ్ళకైతే 10 చెప్పే ప్రయత్నాన్ని చేద్దాం. 5 నుంచి 10 పాయింట్లు దేవుడు మెచ్చదగినవి. దేవుడు యాకోబుని ప్రేమించాను అన్నాడు, చూసారా? ఆ యాకోబుని ఎందుకు ప్రేమించాడు అని అంటే, ఇదిగో దీనికోసం అని మనం సూచించాలి. అలా యాకోబులో, ఏశావులో వీరిరువురిలో కూడా ఈయన ప్రేమించబట్టానికి, ఆయన ద్వేషించబట్టానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? వాటిల్ని ఇలా పాయింట్ వైజ్ అకార్డింగ్ టు రెఫరెన్స్ రాసి మళ్ళీ మంగళవారం లోపులో పంపిస్తే మేము బుధవారానికి మీరెవరైతే పంపించారో మీరు గ్రూప్లో పెట్టచ్చు. గ్రూప్లో కాదు, మన బైబిల్ టీచర్స్ అయిన వాళ్ళు బైబిల్ స్కూల్ దాంట్లో మీరు మాకు ఇండివిజువల్గా పెడితే నెక్స్ట్ టైం నుంచి మీకు పంపించిన మీ విధానం బాగుంది అనుకున్నప్పుడు గ్రూప్లోనే మీకు అడ్మిన్ రైట్స్ ఇస్తాం. దాంతో మీరు చక్కగా తప్పులేమీ లేకుండా ఉంటే దాన్ని గ్రూప్లోనే షేర్ చేస్తే మీరు ఏమేమి రాశారో మిగిలిన వాళ్ళు చూడటానికి కూడా బాగుంటుంది. కనుక మీకు అడ్మిన్ రైట్స్ కావాలి అని అంటే, అడ్మిన్ రైట్స్ మీకు ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా మీరు వర్కౌట్ చేసి మీది బాగుంది, మీ దాంట్లో ఎలాంటి తప్పులు లేవు అనుకుంటే మీకు అడ్మిన్ రైట్స్ ఇవ్వటం జరుగుతుంది. దాంతో మీరు నెక్స్ట్ టైం నుంచి ఏవైనా సరే పోస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు గ్రూప్లోనే పోస్ట్ చేయటం ద్వారా అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ తెలియటానికి అవకాశం ఉంటుంది. ముందుగా మాకు ఫార్వర్డ్ చేయండి, ఐదర్ నాకు కానీ సోనీ గారికి కానీ. అది పరిశీలించి ఓకే బాగున్నాయి, పాయింట్స్ చక్కగా పిల్లలకు అర్థం అవుతాయి ఈ సందర్భాలు అనుకున్నప్పుడు వాటిని మీకు డైరెక్ట్గా గ్రూప్ అడ్మిన్స్ ఇచ్చి గ్రూప్లోనే పోస్ట్ చేసే విధంగా మీకు అవకాశాన్ని ఇవ్వటం జరుగుతుంది.
దీంట్లో కృషి జరిపిన ప్రతి ఒక్కరికి కూడా ట్రైన్డ్ టీచర్స్గా గుర్తింపుని మీకు ఇవ్వటం జరుగుతుంది. ట్రైన్డ్ టీచర్స్గా గుర్తింపు ఉంటే ఏంటి లాభం అని అంటే దాన్ని మీరే చూస్తారు. ట్రైన్డ్ టీచర్స్కున్న ప్రివిలేజెస్ ఏంటో మీరే రాబోయే రోజుల్లో మీరే అర్థం చేసుకుంటారు. కనుక ప్రియులైన అందరికీ కూడా మరి ఈ వర్క్ ఏదైతే మీకు ఇవ్వబడిందో, యాకోబు, ఏశావు వీరిరువురి జీవితంలో దేవుడు మెచ్చదగినవి, ద్వేషించదగినవి, యాకోబులో మెచ్చదగినవి ఉన్నాయి. అలాగే ఏశావులో దేవుడు ఇష్టపడనివి ఉన్నాయి. వాటిల్ని చక్కగా పాయింట్ వైజ్, పాయింట్ ఎగ్నిస్ట్ రెఫరెన్స్ రాసి పంపిస్తే చాలు. పాయింట్ని ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదు. పాయింట్ని మీరు గుర్తించారు అని అంటే చాలు. మేము ఒక ఎగ్జాంపుల్గా చెప్పాం కనుక దానిని మాదిరిగా తీసుకుని మిగిలిన పంపిస్తే సరిపోతుంది. దీంట్లో ఏమైనా సందేహాలు ఉంటే ప్రియులు అడగొచ్చు. లేని పక్షాన ప్రార్థనతో మరి సెషన్ని మనం క్లోజ్ చేసుకుంటాం. రైట్, మంచిదండి. ఎవరికి సందేహాలు లేనట్టున్నా టీచర్స్ అయిన వారందరూ కూడా రాసి పంపిస్తారని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, మన మధ్యలో మన ప్రియులు ప్రేమలత గారు ఉన్నారు. వారి ప్రార్థనతో మరి ఈ క్లాస్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకున్నామండి. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, సర్వోన్నత, సర్వాధికారి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి ఇటు రీతిలో మిమ్మల్ని కూర్చున్నటువంటి మాటలు ధ్యానించుకునేటటువంటి వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు కానీ మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, చిన్నబిడ్డలుగా ఉన్నటువంటి వారికి ఎటు రీతిలో వాక్యాన్ని తెలియచేయాలి, ఏ అంశాలని వారికి ఏ విధంగా తెలియచేయాలి అనేటటువంటి ఉద్దేశంతో నిబిడలు ఎంతో కష్టపడి ఎంతో చక్కగా మాకు వివరించి ఉన్నారు. అయితే వింటున్నటువంటి మేము వాటిని పెడచెవిన పెట్టక వాటి విషయమై శ్రద్ధ కలిగి ఉంది ఏ విధంగా మేము కష్టపడితే పిల్లలకి చక్కగా అర్థమయ్యే రీతిలో తెలియచేయగలమో దాని మీద దృష్టి ఉంచి ముందుకు వెళ్ళినట్లుగా మా అందరికీ కూడా మీరు సహాయం చేయమంటూ మిమ్మల్ని వేడుకొంచున్నాను తండ్రి. కేవలం మీ చిత్తానుసారంగా మాత్రమే మేమందరం కూడా తెలియచేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలని మా అందరికీ మీరు అనుగ్రహించి ముందుకు నడిపించమంటూ వేడుకొంచున్నాను. ఈ యొక్క కార్యక్రమం విషయమే కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నటువంటి అన్నయ్య గారిని, సోనియా అక్కని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు తోడు నడిపించండి. వారి యొక్క పరిచర్యలో మీరు తోడుగా నడిపించండి. మా ప్రభువు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరిట వేడుకుంటున్నాను మా ప్రియపరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు. వందనాలు అన్నయ్య. అందరికీ